Okay, next question in locus. Find the equation of locus of P if A is equal to 2 comma 3, B is equal to 2 comma minus 3 and PA plus PB is equal to 8. So that is the given condition. We have to find the locus of P. So locus point ఈ విధంగా తీసుకుంటాం. Let P x1 y1 be a point on the locus. So the given condition is PA plus PB is equal to 8. సో దీన్ని మనం క్యాలిక్యులేట్ చేయాలంటే పీబీని రైట్ సైడ్ మనం ట్రాన్స్ఫార్మ్ చేసుకుందాం. పిఏ ఈజ్ ఈక్వల్ టు 8 మైనస్ పీబీ. నౌ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ SOBS. సో పిఏ బికమ్ PA square and here 8 minus PB whole square. So PA square is equal to ఇక్కడ A minus B whole square ఫార్ములా అప్లై చేసుకోవాలి. సో A square means 8 square 64 plus B square means PB square minus 2AB 2 into 8 into PB 2 8 16 PB. Okay, now we have to apply the distance formula. PA means distance between P and A. సో PA స్క్వేర్ అంటే మనం ఇంకా రూట్ రాయాల్సిన అవసరం లేదు. ఓకే, సో P అనే పాయింట్ x1 y1, A అనే పాయింట్ x2 y2గా తీసుకుందాం. x1 మైనస్ x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ y2 హోల్ స్క్వేర్. సో PA స్క్వేర్ మీన్స్ x1 మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ 3 హోల్ స్క్వేర్. సో రైట్ సైడ్ వచ్చేసి 64 ప్లస్ పీబీ స్క్వేర్. సో పి అనే పాయింట్కి బి అనే పాయింట్కి డిస్టెన్స్ ఫార్ములా. సో పీబీ స్క్వేర్ మీన్స్ x1 మైనస్ x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ y2, ఆల్రెడీ మైనస్ ఉంది, మైనస్ మైనస్ ప్లస్. సో x1 మైనస్ x2 మీన్స్ 2 హోల్ స్క్వేర్, y1 మైనస్ y2 మీన్స్ ఆల్రెడీ మైనస్ 3 is there. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ it become minus 16 PB. Okay, so cancel the like terms. రెండు వైపులా like terms అనే వాటిని మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. Here x1 minus 2 whole square and x1 minus 2 whole square both are same. Okay, so equal to left side right side రెండు సేమ్ అన్న వాటిని మనం క్యాన్సిల్ చేసుకుందాం. Now the remaining is y1 minus 3 whole square is equal to 64 plus y1 plus 3 whole square minus 16 PB. Okay, so this is the remaining. Now we have to expand this A minus B whole square formula. So A square means y1 square, B square means 3 square 9, minus 2AB minus 2 into y1 into 3 minus 2 3 6 y1. Okay, next right side వచ్చేసి 64. Here y1 plus 3 whole square, A plus B whole square formula. A square means y1 square, B square means 9 plus 2AB 2 into y1 into 3 6 y1 minus 16 PB. Okay, సో ఇప్పుడు కూడా మనం రెండు వైపులా లైక్ టర్మ్స్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు. క్యాన్సిల్ ద లైక్ టర్మ్స్ ఆన్ బోత్ సైడ్స్. ఓకే, y1 స్క్వేర్ ప్లస్ 9 ప్లస్ 9. ఓకే, నెక్స్ట్ ట్రాన్స్పోజింగ్ 64 అండ్ 6 y1 టు లెఫ్ట్ సైడ్. రెండింటిని మనం లెఫ్ట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేసుకుందాం. మైనస్ 6y1 మైనస్ 6y1 మైనస్ 64 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 16 PB. సో ఈ రెండు కూడా లెఫ్ట్ సైడ్ వస్తే మైనస్ అవుతాయి. సో మైనస్ 6 మైనస్ 6 మైనస్ 12 y1 మైనస్ 64 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 16 PB. ఓకే, సో ఇక్కడ మనం మైనస్ 4 అనేదాన్ని కామన్ తీసుకోవచ్చు. సో 4 3 మైనస్ కామన్ తీస్తే మైనస్ అనేది ప్లస్ అవుతుంది. సో 4 3 12, మైనస్ కామన్ తీస్తాం ప్లస్ 4 16 here minus 16 PB. సో మైనస్ మైనస్ క్యాన్సిల్ అవుతుంది. 4 1 4 4 సో ఫైనల్లీ ఇట్ ఈస్ 3y1 plus 16 is equal to 4 PB. Now we have to squaring again this condition. Okay, సో ఈ కండిషన్ని మళ్ళీ స్క్వేర్ చేస్తే
మనకి రిక్వైర్డ్ ఆన్సర్ వచ్చేస్తుంది. వై? బికాస్ హియర్ పీబీ ఈజ్ దేర్. సో పీబీ అంటే డిస్టెన్స్ కాబట్టి, డిస్టెన్స్ అంటే రూట్ ఉంటుంది కాబట్టి, సో వన్స్ అగైన్ వీ హ్యావ్ టు స్క్వేర్ దిస్. ఓకే, లెట్ us see that. Okay, let us continue our problem. So we have the condition 3y1 plus 16 is equal to 4 pb, and we have to squaring again this condition. So 3y1 plus 16 whole square is equal to 16 pb square. ఓకే, స్క్వేర్ చేస్తే ఈ విధంగా వచ్చేస్తుంది. ఇక్కడ a ప్లస్ బి హోల్ స్క్వేర్. సో a ప్లస్ బి హోల్ స్క్వేర్ మీన్స్ a స్క్వేర్ 9y1 స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మీన్స్ 16 స్క్వేర్. 16 16 జా 256 ప్లస్ 2ab 2 3 జా 6 6 16 జా 96 y1 that is equal to 16 into pb square x1 minus 2 whole square plus y1 plus 3 whole square. So this is pb square. Okay, so 9 y1 square plus 256 plus 96 y1 that is equal to 16 into, so ఇక్కడ మళ్ళీ మనం a minus b whole square ఫార్ములా, x1 minus 2 whole square means a square means x1 square, b square means 4, minus 2ab 2 into x1 into 2 2 is 4 x1. Here y1 plus 3 whole square means a plus b whole square formula. So a square means y1 square, b square means 9, 2ab 2 into y1 into 3 2 3 is 6 y1. Okay, సో LHS మొత్తాన్ని కూడా మనం రైట్ సైడ్ ట్రాన్స్ఫార్మ్ చేసుకుందాం. ముందుగా ఇక్కడ 16 తోటి మల్టిప్లై చేసుకోవాలి. 16 ఇంటూ x1 స్క్వేర్, 16 x1 స్క్వేర్, 16 4 జా 64 మైనస్ 16 4 జా 64 x1 ప్లస్ 16 y1 స్క్వేర్, 16 9 జా 144. ఓకే, 16 6 జా 96 y1. సో LHS మొత్తాన్ని కూడా మనం రైట్ సైడ్ ట్రాన్స్ఫార్మ్ చేసుకుందాం. సో దీస్ ఆర్ ఆల్ బికమ్ మైనస్ 9 y1 స్క్వేర్ మైనస్ 256 మైనస్ 96 y1 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో ఇవన్నీ కూడా రైట్ సైడ్ వచ్చేస్తే గుర్తులు మారుతాయి, సైన్స్ చేంజ్ అవుతాయి. సో ప్లస్ 96 y1 మైనస్ 96 y1. సో y1 అనేది కంప్లీట్గా క్యాన్సిల్ అయిపోయింది. 16 x1 స్క్వేర్, నెక్స్ట్ 16 y1 స్క్వేర్ మైనస్ 9 y1 స్క్వేర్, 16 మైనస్ 9 ప్లస్ 7 y1 స్క్వేర్. ఓకే, నెక్స్ట్ మైనస్ 64 x1. దిస్ ఈజ్ ద ఓన్లీ టర్మ్ విచ్ కంటైన్ x1, 64 x1. నెక్స్ట్ 144 ప్లస్ 4 148, 148 plus 60, 148 plus 60 208. So 208 minus 256 minus 48, 208 minus 256 means minus 48. So that is equal to 0. So finally equation of locus is ఈక్వేషన్ ఆఫ్ లోకస్ మీన్స్ వీ హ్యావ్ టు జనరలైజ్ దిస్. జనరలైజ్ చేసి రాయాలి అంటే x1 ప్లేస్లో x, y1 ప్లేస్లో వైని రీప్లేస్ చేస్తూ ఇదే ఈక్వేషన్ని నోట్ చేయాలి. 16 x1 స్క్వేర్ మీన్స్ 16 x స్క్వేర్, 7 y1 స్క్వేర్ మీన్స్ 7 y స్క్వేర్, మైనస్ 64 x1 బికమ్ 64 x minus 48 is equal to 0. Okay, so this is our required answer. Thank you.